హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి లౌకీతో కేసరి ఎలా చేసుకుందామో చూద్దాము, ఈజీగా అండ్ టేస్టీగా. ముందుగా లౌకీ తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పీల్ చేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా పీల్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా మధ్యలో ఉన్న ఆ పీస్ను కొంచెం తీసేసుకోవాలి. ఎందుకంటే అది మెత్తగా ఉంటుంది కదండి, తురమడానికి కూడా రాదు. ఇదంతా కూడా మంచిగా తురుముకోవాలి. చూడండి నేను ఇక్కడ చూపిస్తున్నాను. ఈ విధంగా తురుముకోవాలి. ఈ విధంగా తురుముకున్న దాన్ని పక్కకు పెట్టుకొని ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్స్ గీ వేసుకొని, సూజీ రవ్వ ఉంటుంది కదండి, అవి వేసుకోవాలి. నేను ఇక్కడ 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. వేసుకొని మంచిగా వేయించుకోవాలి లో ఫ్లేమ్లోనే. మంచి స్మెల్ వచ్చేంత వరకు కూడా మంచిగా వేయించుకోవాలి ఈ రవ్వని. ఇప్పుడు ఒక గుండి పెట్టుకొని అందులో 1 స్పూన్ గీ వేసుకొని, 1 to 2 స్పూన్స్ గీ వేసుకొని అందులో మనం తురిమి పెట్టుకున్న లౌకీ ఉంది కదండి, ఆ తురుమును వేసుకోవాలి. తురుమును వేసి మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇక్కడ ఫుడ్ కలర్ కూడా ఏమీ యాడ్ చేయట్లేదండి, అండ్ షుగర్ కూడా ఏం వాడట్లేదు. హెల్తీగా చేసేసుకోవచ్చు. మంచిగా పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఇక్కడ ఇది లౌకీ బాగా వేగిపోయింది చూడండి, పచ్చివాసన పోయింది. అందులో మనం వేయించుకున్న రవ్వను వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా బాగా అంతా కలిసేటట్టుగా కూడా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే వేయించుకున్న తర్వాత 2 కప్స్ మిల్క్ వేసుకోవాలి. మీరు మిల్క్ వద్దనుకుంటే వాటర్ కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ కొన్ని వాటర్ కూడా వేసానండి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఉడికించుకోవాలి. పాలతో చేసుకుంటేనే కొంచెం టేస్టీగా ఉంటుంది. అండ్ అందులోనే 3/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం తురుము వేసుకొని కొంచెం దగ్గర పడ్డాక వేసుకోవాలండి బెల్లం, లేకుంటే పాలలో వేస్తే విరిగిపోతాయి కదా పాలు. ఇందుకు దగ్గర పడ్డాక బెల్లం వేసుకున్న తర్వాత అందులో ఇలాచి పొడి ఉంటుంది కదా, అది వేసుకోవాలి. వేసుకొని మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవాలి. నేను ఇక్కడ కాజు, బాదాం, కిస్మిస్ నెయ్యిలో వేయించుకునేవి వేసుకున్నానండి. వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతే, ఎంత ఈజీగా రెడీ అయిపోతుందండి లౌకీ కేసరి అండ్ హల్వా కూడా అంటారు దీన్ని. ఎంతో ఈజీగా అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.